వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు బిగ్ షాక్ లాంటి వార్త ఇది. ఏఎంబి సినిమాస్ పై పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ కఠిన చర్యలు తీసుకుంది. మూవీ టికెట్లపై జీఎస్టీ వివాదం చెలరేగింది. జీఎస్టీ రేట్లు తగ్గినప్పటికీ ప్రేక్షకులకు థియేటర్ల యాజమాన్యం ఆ లబ్ధిని చేకూర్చలేదు. నిబంధనలు ఉల్లంఘించి లాభపడినట్లుగా అధికారులు గుర్తించారు. యాంటీ ప్రాఫిటరింగ్ నిబంధనల ఉల్లంఘనపై జీఎస్టీఏటీ కొరడా జుల్పించింది. ఏఎంబి సినిమాస్ తో పాటు తెలంగాణలోని 5 థియేటర్లపై చర్యలు తీసుకుంది. 1.7 కోట్ల రూపాయలు వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని కూడా కోర్టు అయితే ఆదేశించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి? ఏఎంబి సినిమాస్ తో పాటు ఇంకొక 5 థియేటర్ల లిస్టును కూడా జీఎస్టీఏటీ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి దానికి సంబంధించి అప్డేట్స్ ఓవరాల్ గా? ఇవాళ మనం ఎవరు ఊహించని పరిణామంగానే దీన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఏదైతే ఉందో హైదరాబాద్ లోనే అత్యంత ప్రీమియం మల్టీప్లెక్స్ గా పేరొందిన ఏఎంబి ఆ వినియోగదారులను మోసం చేసిన అభియోగం మీద ఇవాళ కొత్త ఉత్తర్వులు అయితే వచ్చాయి. మనకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ జీఎస్టీఏటీ ఏదైతే ఉందో దాని నుంచి ఏఎంబి సినిమాస్ కు నోటీస్ అనేది రావడం జరిగింది. దీని వెనుక ఉన్న నేపథ్యం ఏంటంటే మనకు 2019లో ఈ జిఎస్టీ అనేది సినిమా టికెట్ల మీద తగ్గించడం జరిగింది. కానీ ఆ తగ్గించడం అనేది వినియోగదారులకు బదలాయింపు జరగలేదు. ఆ జరగకుండా చాలా మంది థియేటర్లు, సింగిల్ స్క్రీన్లు కావచ్చు, మల్టీప్లెక్స్లు కావచ్చు, అవి బేస్ ప్రైస్ ను పెంచేసి ఈ కస్టమర్ కు ఆ తగ్గింపు రాకుండా చూసుకోవడం వల్ల ఇప్పుడు ఈ పరిణామం జరిగిందని చెప్పొచ్చు. మనకు మహేష్ బాబు మల్టీప్లెక్స్ తీసుకుంటే దాదాపుగా 1.7 కోట్ల మేరకు ఇది వినియోగదారులు మోసం చేసినందుకు గాను దాన్ని కేంద్ర ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వినియోగదారుల సంక్షేమ నిధులకు దాన్ని చెల్లించాలనేది అయితే స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు 30 లక్షలు జమ చేసిన తర్వాత ఆ మిగిలిన ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో లీగల్ గా కావచ్చు, ఇంకెదరత్రా కావచ్చు, అవన్నీ తర్వాత చూసుకోవడం జరుగుతుంది. రవీంద్ర, ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఎక్కడ థియేటర్లు అంటే పాటిస్తున్నటువంటి పరిస్థితులు లేవు. ఎందుకు ఆ స్థాయిలో సీరియస్ అంటే గతంలో ఎప్పుడో ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించి థియేటర్ యాజమాన్యాలకు తెలిసినప్పటికీ కూడా ఆ స్థాయిలో ప్రేక్షకుల నుంచి దోచుకున్నటువంటి వైనం ఏంటి? ఆ కోణాన్ని ఎలా చూడాలంటారు? ఇది ముమ్మాటికి థియేటర్ల నిర్లక్ష్యం అనుకోవచ్చు, లేదా ప్రభుత్వం అలసత్వం కావచ్చు. ఇలా రకరకాల కారణాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2019 అంటే మనకు దాదాపుగా 6 సంవత్సరాల కాలం. ఈ 6 సంవత్సరాలు ప్రభుత్వ వ్యవస్థలు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత కలెక్టరేట్ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా జిఎస్టీ తగ్గించిన తర్వాత కూడా థియేటర్ యాజమాన్యులు వాటిని పాటిస్తున్నారా లేదా అని పర్యవేక్షించకపోవడం అనేది ఇక్కడ వ్యవస్థ పరంగా జరిగిన తప్పిదంగానే మనం చూడాలి. ఇప్పుడు వినియోగదారులు ఏంటంటే సినిమాలు రోజు చూడరు కాబట్టి వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి వెళ్ళినప్పుడు ఇదే టికెట్ కొనేసాం, ఇంతకు ముందు రేట్ ఉంది, వెళ్ళిపోతున్నాం అన్న ధోరణిలో ఉన్నారు తప్పించి జిఎస్టీ తగ్గించారు కాబట్టి టికెట్ రేట్ ఎందుకు తగ్గలేదు అనే డిమాండ్ కానీ, ఒక రకమైన మేల్కొల్పు కానీ ప్రేక్షకుల్లో లేకపోవడం అనేది థియేటర్ యాజమాన్యులు ఇక్కడ అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల టికెట్లు అమ్ముడుపోయి ఉంటాయి. ఒక్కొక్క టికెట్ మీద కనిష్టంగా మనం వాళ్ళు తగ్గించాల్సిన మొత్తం ఒక ₹2, ₹3 అనుకున్నా కూడా కొన్ని కోట్ల రూపాయలుగా అది మనకు లెక్క అనేది తేలుతుంది. వీటికి సంబంధించి ఇప్పుడు ఏఎంబి సినిమాస్ ఒకటే కాదు, మనకు జ్యోతి థియేటర్ నుంచి 19 లక్షలు, బ్రహ్మరాంబ సినిమాస్ మీద 11.8 లక్షలు, ఏఎస్ఆర్ సినిమా మీద 9.6 లక్షలు, విశ్వనాథ్ సింగిల్ స్క్రీన్ కూకట్పల్లిలో ఉన్నది దానికి 9 లక్షలు ప్లస్ 18% వడ్డీ, కుమార్ థియేటర్ మీద 2.5 లక్షలు 18% వడ్డీ, ఇలా పలు థియేటర్ల మీద ఈ జరిమానాలు అయితే విధించడం జరిగింది. ప్రశ్న ఏంటంటే జిఎస్టీ ప్రభుత్వం తగ్గించాక వినియోగదారులకు వీళ్ళు ఆ బదలాయింపు చేయలేదు. ఇప్పుడు ఈ యాజమాన్యాలు ఆ డబ్బుని వినియోగదారుల ఫోరంలో కావచ్చు, నిధులకు కేటాయిస్తాయి. మరి అదనంగా డబ్బు కట్టిన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆ సొమ్ముని మాత్రం పూర్తిగా నష్టపోయినట్టు అని చెప్పాలి. మనకు ఒక్కొక్క టికెట్ మీద చూసుకుంటే ₹2 కావచ్చు, ₹5 కావచ్చు, కానీ మొత్తంగా చూసుకుంటే ఇన్ని కోట్ల రూపాయల ఎగవేత అనేది ఖచ్చితంగా తప్పిదము, నేరం కిందగానే దీన్ని పరిగణించాల్సి ఉంటుంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు బిగ్ షాక్ లాంటి వార్తనే చెప్పాలి. ఏఎంబీ సినిమాస్ పై పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ కఠిన చర్యలు తీసుకుంది. మూవీ టికెట్లపై జీఎస్టీ వివాదం అయితే చెలరేగింది. జీఎస్టీ రేట్లు తగినప్పటికీ ప్రేక్షకులకు లబ్ధి చేకూర్చలేదు థియేటర్ల యాజమాన్యం. నిబంధనలు ఉల్లంఘించి లాభపడినట్లుగా కూడా గుర్తించారు. యాంటీ ప్రాఫిటరింగ్ నిబంధనల ఉల్లంఘనపై జీఎస్టీఏటీ కొరడా జడిపించింది. ఏఎంబీ సినిమాస్తో పాటు తెలంగాణలోని 5 థియేటర్లపై చర్యలైతే తీసుకుంది. 1.7 కోట్ల రూపాయలు వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని కూడా ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా థియేటర్ యాజమాన్యాలు ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించడానికి సంబంధించి కూడా ఒకంత విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. థియేటర్ల మీద నిరంతరం పర్యవేక్షణ ఉండాలని కూడా ప్రేక్షకులు కోరుతున్నారు.